మానవ శరీరం అనేది అనంతమైన విశ్వశక్తికి ఒక ప్రతిరూపం. మనకు బాహ్యంగా కనిపించే ఈ శరీరం వెనుక కొన్ని అత్యంత శక్తివంతమైన సూక్ష్మ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. అందులో ప్రధానమైనవి స్వరశాస్త్రం మరియు నాభిచక్రం. మణిపూరక చక్రం లేదా నాభిచక్రం అనేది మానవ శరీరంలోని శక్తి కేంద్రాలలో అత్యంత శక్తివంతమైనది మరియు ప్రాథమికమైనది. మన పూర్వీకులు యోగులు ఈ నాభిని శరీరానికి ప్రధాన కేంద్ర బిందువుగా భావించేవారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు కావలసిన ఆహారం, ప్రాణవాయువు అన్నీ ఈ నాభి ద్వారానే అందుతాయి. అంటే జీవనానికి పునాది ఇక్కడే పడుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక జీవనశైలిలో మనం ఈ నాభి యొక్క ప్రాముఖ్యతను పూర్తిగా మర్చిపోయాము. నాభిచక్రం అనేది కేవలం శారీరక కేంద్రం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి, సంకల్ప బలానికి మరియు జీర్ణక్రియకు మూలస్థానం. ఈ చక్రం సరిగ్గా పనిచేయకపోతే మనిషిలో భయం, ఆందోళన, నిర్ణయాలు తీసుకోలేకపోవడం మరియు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రాచీన తంత్రశాస్త్రాల ప్రకారం నాభిచక్రాన్ని మేల్కొల్పడం అంటే మనిషి తనలోని నిగూఢమైన శక్తిని మేల్కొల్పడమే. ఈ శక్తి కేంద్రం సూర్యుడితో సమానమైన తేజస్సును కలిగి ఉంటుంది. అందుకే దీనిని మణిపూరక అని పిలుస్తారు, అనగా మణుల వంటి ప్రకాశం గల ప్రదేశం అని అర్థం. నాభిచక్రం యొక్క శక్తిని పెంచుకోవడానికి ప్రాచీన కాలం నుండి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది నాభికి నూనె రాయడం. ఇది చాలా సాధారణంగా అనిపించినా దీని వెనుక గొప్ప శాస్త్రీయ కారణం ఉంది. మన నాభి వెనుక సుమారు 72,000 నాడీ నరాలు అనుసంధానించబడి ఉంటాయి. రాత్రి పడుకునే ముందు నాభిలో 2 చుక్కల ఆముదం లేదా కొబ్బరి నూనె వేయడం వల్ల శరీరంలోని అన్ని నరాలకు పోషణ అందుతుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడమే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు చందన తైలాన్ని నాభికి రాసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. నాభి అనేది శరీరానికి రిమోట్ కంట్రోల్ వంటిది. మనం అక్కడ ఇచ్చే ప్రతి చిన్న ప్రేరణ మొత్తం శరీర వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందుకే యోగ సాధనలో నాభి కేంద్రంగా చేసే ప్రాణాయామాలు మరియు ఆసనాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. నాభిశక్తిని మేల్కొల్పడానికి మణిపూరక ధ్యానం అత్యంత శక్తివంతమైనది. ప్రతిరోజు ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని మీ శ్వాసను గమనిస్తూ మనస్సును నాభి కేంద్రం వద్ద నిలపాలి. అక్కడ ఒక బంగారు రంగు కాంతి ప్రకాశిస్తున్నట్లు ఊహించుకోవాలి. ఈ ధ్యానం చేసేటప్పుడు రమ్ అనే బీజమంత్రాన్ని ఉచ్చరించడం వల్ల నాభిచక్రంలోని అడ్డంకులు తొలగిపోతాయి. మణిపూరక చక్రం మేల్కొన్న వ్యక్తిలో అపారమైన ధైర్యం కలుగుతుంది. వారు ఏ పనినైనా పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. లోతైన శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బడం, శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్లడం అనే ప్రక్రియ నాభిచక్రాన్ని నిరంతరం ఉత్తేజితం చేస్తుంది. కానీ నేడు చాలామంది ఒత్తిడి వల్ల ఛాతీతో మాత్రమే శ్వాస తీసుకుంటున్నారు. దీనివల్ల నాభికి అందవలసిన శక్తి అందడం లేదు. జీర్ణక్రియ మరియు నాభిచక్రానికి విడదీయలేని సంబంధం ఉంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలోని జఠరాగ్ని ఈ నాభి కేంద్రంలోనే ఉంటుంది. మనం తిన్న ఆహారం శక్తిగా మారాలంటే ఈ అగ్ని బలంగా ఉండాలి. నాభిచక్రం బలహీనంగా ఉన్నవారికి అజీర్ణం, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. కేవలం శారీరక సమస్యలే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా నాభిచక్రం యొక్క అసమతుల్యతకు సంకేతమని కొందరు ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఎందుకంటే మణిపూరక చక్రం అనేది మనిషి యొక్క సామాజిక హోదాను మరియు ఐశ్వర్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సంకల్పం బలంగా ఉన్నవాడే సంపదను సృష్టించగలడు. ఆ సంకల్పం నాభి నుండి పుడుతుంది. అందుకే విజయవంతమైన వ్యక్తులలో ఈ చక్రం చాలా చురుకుగా ఉంటుంది. నాభిశక్తిని పెంచే మరో అద్భుతమైన పద్ధతి అగ్నిసార క్రియ. ఇది యోగాలోని ఒక ప్రక్రియ. శ్వాసను పూర్తిగా బయటకు వదిలేసి పొట్టను లోపలికి బయటకు వేగంగా కదిలించడం ద్వారా నాభి కేంద్రంలోని శక్తిని మేల్కొల్పవచ్చు. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే నాభి స్థానభ్రంశం అంటే నేవల్ డిస్ప్లేస్మెంట్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. బరువులు ఎత్తినప్పుడు లేదా తప్పుడు పద్ధతిలో వ్యాయామం చేసినప్పుడు నాభి తన స్థానం నుండి తప్పుతుంది. దీనివల్ల విరేచనాలు లేదా తీవ్రమైన కడుపు నొప్పి రావచ్చు. ప్రాచీన వైద్యులు నాభిని సరిచేయడం ద్వారా ఎన్నో మొండి వ్యాధులను నయం చేసేవారు. నాభి సరిగ్గా మధ్యలో ఉంటేనే ప్రాణశక్తి శరీరమంతటా సమానంగా ప్రవహిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో నాభిచక్రం ఒక కీలకమైన మైలురాయి. మూలాధార, స్వాధిష్ఠాన చక్రాల నుండి ప్రయాణించిన కుండలినీ శక్తి నాభిని చేరుకున్నప్పుడు సాధకుడిలో అహంకారం నశించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది బాహ్య ప్రపంచానికి మరియు అంతర్గత ప్రపంచానికి మధ్య ఒక వారధి వంటిది.
నాభిని శుద్ధి చేసుకోవడం అంటే మన జీవితాన్ని శుద్ధి చేసుకోవడమే. మనం తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. ఎందుకంటే మనం తినే ప్రతి ముద్ద నాభి చక్రం ద్వారానే రక్తంగా మారుతుంది. పసుపు రంగు బట్టలు ధరించడం లేదా పసుపు రంగు ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా మణిపూరక చక్రాన్ని ఉత్తేజితం చేస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ చేతిని నాభిపై ఉంచి మీలోని శక్తి కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఒక మంచి అలవాటు. నాభి అనేది కేవలం పుట్టుకతో వచ్చిన గుర్తు మాత్రమే కాదు, అది మీ జీవిత కాలమంతా మీకు శక్తినిచ్చే బ్యాటరీ వంటిది. మీరు ఎంతగా నాభిపై దృష్టి సారిస్తారో అంతగా మీ జీవితంలో స్పష్టత వస్తుంది, అయోమయం తొలగిపోతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే నాభి చక్రం యొక్క సహకారం తప్పనిసరి. ప్రాచీన పద్ధతులను పాటిస్తూ సరైన శ్వాసక్రియ మరియు ధ్యానం ద్వారా ఈ కేంద్రాన్ని మేల్కొల్పుకుంటే అనారోగ్యం దరిచేరదు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. విశ్వశక్తిని గ్రహించి మన దైనందిన జీవితంలో ఉపయోగించుకోవడానికి నాభి ఒక అద్భుతమైన మాధ్యమం. నాభి చక్రం అనేది మనిషిలోని దైవత్వానికి మరియు భౌతికత్వానికి ఉన్న అనుసంధానకర్త. దీనిని గౌరవించడం, శుద్ధి చేసుకోవడం మరియు మేల్కొల్పడం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని మరియు ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఆధునిక విజ్ఞానం నాభిని కేవలం ఒక అవశేషంగా చూసినా ప్రాచీన భారతీయ విజ్ఞానం దానిని శక్తి భాండాగారంగా గుర్తించింది. కాబట్టి మీ నాభిని నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజు కొద్దిసేపు నాభి ధ్యానం చేయండి, సరైన నూనెలను ఉపయోగించండి మరియు మీలోని అనంతమైన శక్తిని అనుభవించండి. ఇది కేవలం ఒక టెక్నిక్ మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప పరివర్తన. మీ జీవిత గమనాన్ని మార్చగలిగే శక్తి మీ నాభిలోనే ఉంది. దీనిని గ్రహించి ఆచరణలో పెడితే మీరే ఒక నూతన శక్తివంతమైన వ్యక్తిగా ఆవిర్భవిస్తారు. మణిపూరక చక్రం యొక్క లోతైన రహస్యాలను పరిశీలిస్తే ఇది కేవలం శక్తి కేంద్రం మాత్రమే కాదు, మన శరీరంలోని భావోద్వేగాల నియంత్రణ గది అని కూడా చెప్పవచ్చు. మనం ఎప్పుడైనా భయపడినప్పుడు లేదా ఆందోళనకు గురైనప్పుడు కడుపులో తిప్పినట్లు అనిపించడం వెనుక ఉన్న కారణమిదే. మన భావోద్వేగాలన్నీ నాభి కేంద్రంతో ముడిపడి ఉంటాయి. నాభి చక్రాన్ని మేల్కొల్పడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనమేమిటంటే అది మనలోని అంతర్గత శౌర్యాన్ని మేల్కొల్పుతుంది. సూర్యుడు ఈ ప్రపంచానికి ఎలాగైతే వెలుగును మరియు శక్తినిస్తాడో మన శరీరానికి నాభి చక్రం అలాగే శక్తిని ప్రసాదిస్తుంది. ఈ చక్రం బలహీనపడితే మనిషి ఇతరులపై ఆధారపడటం, చిన్న చిన్న విషయాలకే భయపడటం మరియు ఆత్మన్యూనతాభావంతో కుంగిపోవడం జరుగుతుంది. అందుకే నాయకత్వ లక్షణాలు కావాలనుకునేవారు, సమాజంలో గుర్తింపు పొందాలనుకునేవారు తమ నాభిపై ప్రత్యేక దృష్టి సారించాలని యోగశాస్త్రం చెబుతోంది. ప్రాచీన టెక్నిక్లలో నాభి మార్ధవం లేదా నాభి పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది. పూర్వం వైద్యులు రోగి యొక్క నాభిని తాకి చూసి అది తన స్థానం నుండి ఎటువైపు జరిగిందో గుర్తించేవారు. నాభి పైకి జరిగితే మలబద్ధకం, కిందకు జరిగితే విరేచనాలు, పక్కలకు జరిగితే గ్యాస్ మరియు వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయని నమ్మేవారు. నాభిని దాని సరైన స్థానంలో ఉంచడానికి దీపక్ టెక్నిక్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని వాడేవారు. నాభిపై చిన్న ప్రమిదను వెలిగించి దానిపై ఒక పాత్రను బోర్లించడం ద్వారా ఏర్పడే వాక్యూమ్ నాభిని తిరిగి దాని కేంద్రానికి చేరుస్తుంది. ఇలా నాభి తన కేంద్రంలో ఉన్నప్పుడు మాత్రమే మనిషి తాను తిన్న ఆహారం నుండి సంపూర్ణమైన శక్తిని గ్రహించగలడు. నేటి కాలంలో చాలామంది ఎంత పౌష్టికాహారం తిన్నా నీరసంగా ఉండటానికి కారణం వారి నాభిచక్రం అసమతుల్యంగా ఉండటమే. నాభిచక్ర శక్తిని పెంచడానికి మయూరాసనం మరియు నౌకాసనం వంటి యోగాసనాలు ఎంతో మేలు చేస్తాయి. నౌకాసనం వేసినప్పుడు శరీర భారమంతా నాభిపై పడుతుంది. దీనివల్ల అక్కడున్న గ్రంథులు ఉత్తేజితమై హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి నాభిచక్ర సాధన ఒక వరప్రసాదం. ఎందుకంటే నాభి వెనుక ఉండే క్లోమగ్రంథి పనితీరు మణిపూరక చక్రంపై ఆధారపడి ఉంటుంది. నాభిని మేల్కొల్పడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి సహజంగానే మెరుగుపడుతుంది. అలాగే మన నాభిలో దాగి ఉన్న జ్ఞానాన్ని సౌరజ్ఞానం అంటారు. యోగులు ఈ నాభి ద్వారానే భూమి యొక్క ఆకర్షణ శక్తిని మరియు విశ్వంలోని తరంగాలను గ్రహించేవారు. మనం శ్వాస తీసుకునేటప్పుడు నాభి వరకు గాలిని నింపి నెమ్మదిగా వదలడం వల్ల మనలోని ప్రాణశక్తి స్థాయి గణనీయంగా పెరుగుతుంది. సాంకేతికంగా చూస్తే నాభి అనేది మన శరీరానికి ఒక శక్తివంతమైన ఇంధన ట్యాంక్ వంటిది. మనిషి తన జీవితంలో సాధించే విజయాలు, అతను ఎదుర్కొనే సవాళ్లు అన్నీ అతని నాభిలోని శక్తి స్థాయిని బట్టి ఉంటాయి. ఎవరికైతే నాభి చక్రం శక్తివంతంగా ఉంటుందో వారు విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోరు. నాభికి ప్రతిరోజు ఆముదం రాయడం వల్ల కేవలం శారీరక ప్రయోజనాలే కాకుండా నాడీ వ్యవస్థ బలపడి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నాభి ద్వారా మన శరీరంలోని మలినాలు బయటకు పంపబడతాయి. అందుకే నాభిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రాచీన భారతదేశంలో చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు వారి నాభిలో నూనె వేసి మసాజ్ చేసేవారు.
తద్వారా వారు ఆరోగ్యంగా మరియు బలంగా పెరుగుతారని వారి నమ్మకం. నాభిచక్ర ధ్యానంలో రంగులకు కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంది. పసుపు రంగు మణిపూరక చక్రానికి చిహ్నం. ధ్యానం చేసేటప్పుడు ఒక వెలుగుతున్న సూర్యుడు మీ పొట్టభాగంలో ఉన్నట్లు భావించడం వల్ల మీలోని ప్రతికూల ఆలోచనలు దహించబడతాయి. మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించబోయే ముందు మీ నాభిని ఒక్కసారి గమనించి లోతైన శ్వాస తీసుకుంటే మీకు ఒక రకమైన స్థిరత్వం లభిస్తుంది. నాభి మేల్కొన్న సాధకుడు తన జీవితానికి తానే యజమాని అవుతాడు. ఇతరుల ప్రభావానికి లోనవ్వకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ శక్తి కేంద్రం మనలోని అహంకారాన్ని సరైన దిశలో మళ్లించి దానిని ఆత్మగౌరవంగా మారుస్తుంది. మనం జీవించే విధానం, మనం ఆలోచించే తీరు అన్నీ నాభిచక్రంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ఈ కేంద్రం కోసం కేటాయించాలి. నాభిని మేల్కొల్పే టెక్నిక్లను నిరంతరం సాధన చేయడం వల్ల ముఖంలో ఒక రకమైన తేజస్సు వస్తుంది. కళ్ళు ప్రకాశవంతంగా మారతాయి. ఇది కేవలం శారీరక వ్యాయామం కాదు, ఇదొక ఆధ్యాత్మిక యాత్ర. మీ నాభిని మీరు ఎంతగా ప్రేమిస్తారో మీ శరీరం మీకు అంతగా సహకరిస్తుంది. పుట్టుకతోనే మనకు లభించిన ఈ అద్భుతమైన గిఫ్ట్ను వాడుకోవడం ద్వారా మనం ఒక పరిపూర్ణమైన మానవుడిగా ఎదగవచ్చు. నాభిచక్రం యొక్క శక్తిని గ్రహించి ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవితానికి అన్వయించుకుంటే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక ఆందోళనల నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. మీలోని ఈ నిగూఢమైన సూర్యుడిని మేల్కొల్పండి మరియు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోండి.